డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ శిబిరాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। అనంతరం కూటమి కార్యకర్తలు పవన్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంత్రి సుభాష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। పవన్ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకుంటామని మంత్రి సుభాష్ అన్నారు। सर कुछ మీరే అనుకున్నారు ఓకే సీనియర్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం। జనసేన రే బాబు పిల్లలందరూ వెనక్కుండాలి। ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయులకు జనసేన టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఈ రోజు అయితే గత 10 రోజుల క్రితమే ఒక షెడ్యూల్ తయారైంది। మన మంత్రి గారు మన సుభాష్ గారు నియోజకవర్గంలో ప్రతి కేక్ కటింగ్ కూడా రావాలని నిర్ణయించుకున్నారు। ఆయన మేము కలిసి చేయాలని చెప్పి 10 రోజుల క్రితమే ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది। కానీ ఈ ఫ్లడ్స్ కారణంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఒక సేవా కార్యక్రమంలో మాత్రమే మీరు భాగం పంచుకోండి। ఈ ఆనందోత్సవం మన రైతులు ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఆనందాల్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది। పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। దానికి యువత అంతా ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతూ ఉంది। ఈ రోజున గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోనివ్వనని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పదే చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేట్ ముట్టుకోనివ్వం, అదేవిధంగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి కొన్ని విమర్శలు చేసి ఒక సీటు మాత్రం వచ్చిందని ఎగతాళి చేసి ఉన్నారు। ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి అలాగే ఈ ఎన్డీఏ కూటమి ప్రభావానికి 11 సీట్లకు పరిమితం అయ్యారు। పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఒక సందర్భంలో మాట్లాడుతూ